ఎలాగుంది? సూపర్ అన్న. తీయగా ఉంది. ఎలా ఉంది బ్రో? ఇంకా నువ్వు తాగలేదు? ఇంకా తాగలేదు. ఇలా ఫోన్ తెరుచుకుంటాడు. మనం కూడా చాయ్ తీసుకున్నాం కొండ పైన. ఎనర్జీ ఎనర్జీ. హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి రెడీ అవుతున్నారంటే చెప్పినా కదా, నెక్స్ట్ వీడియో వనజంగి వస్తుంది, అదే బ్లాగ్. కానీ ఆ రోజు పోయిన రోజు ఏమైందంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. కాకపోతే వర్షం అయితే పడతానే ఉంది. క్లౌడ్స్ రాలేదు, ఏమీ రాలేదు, జస్ట్ ఫాగ్ మాత్రమే వచ్చింది. ముందు వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి 4కి లేపినాడు ఆటో అన్న. మేము అలారం సెట్ చేసినాం, కానీ అట్లే అనుకున్నాం. అతనే వచ్చి మా టెంట్ లోపలికి వచ్చి మమ్మల్ని లేపి మిమ్మల్ని తీసుకొని అయితే పోతున్నాడు బయట రెడీ. అండ్ మేమైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, మా టెంట్ బయట మొత్తము వాన చినుకులతో పడి బురద బురద అయితే అయిపోయింది. నైట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసిన. నువ్వు కింగ్ కింగ్ కింగ్. లైట్ బ్రో, కనిపిస్తలేరు వీళ్ళు. రే అసలు నాకు తిరగండి ముగ్గురు, వెళ్ళివా డైరెక్ట్. అసలు కనిపిస్తలేదు బ్రో, కనపట్లేదా? లైట్స్ ఒకటి కనిపిస్తున్నాయి. ఫ్లాష్ లైట్ అన్నాయండి దీనికి కెమెరాకి. యా ఓకే. ఇంకా అక్కడ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగే ఏం కనిపిస్తలేదు, బురద బురద. సెల్లులో టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అంతే. అండ్ పైకి వచ్చినాక కొంచెం వెలుతురు అయితే వచ్చింది. అక్కడ నుంచి అయితే వీడియో చేయడం స్టార్ట్ చేసిన. చూడండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నైట్ వనజంగికి వచ్చేటప్పుడు ఫుడ్ ఉంటుంది అన్నారు, కానీ అక్కడ ఉన్న కూడా అంత టేస్ట్ ఏం బాగుండదు. మీరు వచ్చేటప్పుడే పాడేరు బస్ స్టాండ్లో తీసుకొని అయితే వచ్చేసేయండి వనజంగికి. అండ్ అక్కడ నైట్ టెంట్స్ అయితే చాలా దొరుకుతాయి. మీరు స్టే గురించి ఏం ఇబ్బంది పడద్దు. అక్కడ టెంట్ తీసుకొని అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేసి మీరైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి క్లైమేట్ని చూడండి. ఆ వర్షం వల్ల ఎటువంటి క్లౌడ్స్ అయితే రాలేదు, కొంచెం కూడా క్లౌడ్ ఫార్మేషన్ అనేది అస్సలు లేదు. అండ్ ఇంకోటి చలి మాత్రం ఇరగేస్తేస్తుంది భయ్య. స్వెటర్ అయితే కంపల్సరీ ఉండాలి. మేము వచ్చేటప్పుడు లైట్గా చినుకులు పడతానే ఉన్నాయి, లైట్ కాస్త హెవీ కూడా పడినాయి సగం మధ్యలో. మా బట్టలు మొత్తం నానిపోయినాయి. కానీ ఒక్కటే వైబ్ మాత్రం వేరే ఉంటుంది. వర్షం పడినా పడకపోయినా, క్లౌడ్స్ వచ్చినా రాకపోయినా, ట్రెక్కింగ్ మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. నేను వనజంగికి రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డల్ అయిపోయినాయి. వైబ్ మాత్రం పిచ్ ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్తో. అండ్ ఆ పాటలు, వాళ్ళతో చెప్పే కబుర్లు, ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫన్నీ ఫన్నీ జోక్స్. అండ్ పైకి వచ్చినాక వ్యూ మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. క్లౌడ్స్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుండే. ఓకే బ్రో.
కాదు అసలు పిచ్చ అంటే పిచ్చ ఎంజాయ్ చేస్తున్నాం. డబ్బుల గురించి అయితే కాదు, అసలు ఎంజాయ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు ఎప్పుడు నిండా ఉన్నాం అనుకున్నాం, కానీ మీరు ఇంకా లేకండ్రా ఇప్పుడైనా లెగ్స్ రండిరా, ఇలా చూడండి రండిరా. మరీ అంత లాగొద్దురా, రండిరా నెక్స్ట్ టైం అన్నా రండిరా, ఎంజాయ్ చేద్దాం రా లైఫ్ ని. రే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా, రండిరా రండిరా. ఏం చెప్తావా? పట్టుకో ఏం నొక్కడా ఇక్కడ నుంచి వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా అయితే లేదు. అందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఫొటోస్ దిగుతూ మొత్తం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కనిపించలేరు, ఓన్లీ స్టూడెంట్సే ఉన్నారు అంతా. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే పిచ్చా ఎంజాయ్ చేశారు అందరూ. ఇందులో మనకు వచ్చేసి హైలైట్ థింగ్ ఏం తెలుసా, చీకట్లో ఏమీ కనపడదు, ట్రెక్కింగ్ చేస్తుంటుంది, ఆ థ్రిల్ నెక్స్ట్ లెవెల్. అక్కడ ఏముందో తెలియదు కానీ అట్లే ముందుకెళ్ళిపోతుంటాం. వచ్చిన తర్వాత ఆ కొండపైకి వ్యూ చూస్తుండే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే. అండ్ మీరు ఒకసారి పక్కా ట్రై చేయండి. లాస్ట్ ఫిబ్రవరికి అయితే ఉంటుంది, దాని తర్వాత ఎండ్ అయిపోద్ది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోద్ది కదా, అంత క్లౌడ్స్ అంత ఉండదు. మ్యాక్సిమం ఇది చలి ఉన్నప్పుడే క్లౌడ్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మొత్తం ఫాగీ వెదరే అండ్ లైట్గా చినుకులు అయితే పడడం స్టార్ట్ అయింది. మళ్ళీ కింద దిగుతుంటే చాలా స్లిప్పరీ ఉంది, స్లిప్ అయిపోతుంది, కాలు తీసి కాలు పెట్టలేకుంటాం మేము. అండ్ ఒక అతను అయితే కింద పడి దుల్లుకుంటూ పోయినాడు, ఆ క్లిప్ అయితే పెడితే ఒకసారి చూడండి. అండ్ నా ముందు చూడండి ఒకసారి ఫాగ్ ఎట్లుందో, కొండల మధ్య కొంచెం కూడా కనిపిస్తలేదు అనమాట, అంతం ఫాగీ 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 వెదర్ అసలుకి. అదే నాకు పెద్ద సంతోషమైంది క్లౌడ్స్ రాకుండా, నేనైతే సాటిస్ఫై అయినా. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లౌడ్స్ని చూడడం పక్కా. ఇక్కడ చూడండి మనిషి స్లిప్ అయ్యి ఎట్లా దొల్లుకుంటూ పోయినాడో జూమ్ అవుట్ చేసి చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తాగేశారు అయ్యా. అదే చూడండి, ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. అందులో వర్షం పడింది, చాలా స్లిప్పరీగా ఉంది, కాలు తీసి కాలు పెట్టడానికి అంటే చాలా భయం వేస్తుంది. అండ్ జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో. మనకి ఇటు నుంచి ట్రెక్కింగ్ అయిపోయింది, వ్యూ పాయింట్ చూడడం అయిపోయింది, ఫొటోస్ దిగడం అయిపోయింది, ఫుల్ చిల్ అవుట్ అయితే అయిపోయినాం. అండ్ నెక్స్ట్ ఇదే కొండపై నుంచి కిందికి దిగుతూ మళ్ళీ ఇదే సేమ్ రూట్నే వెళ్ళాలి, ఇంకో రూట్ ఉండదు, ఎక్కాలి మళ్ళీ సేమ్ రూట్లో అదే రావాలి. నా చుట్టుపక్కల మాత్రం వర్షం పడకుండా ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా అయితే తీసుకుంటుండే. అండ్ అందులో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, స్టోరేజ్ కూడా చాలా ఫుల్ అయిపోయింది. అందుకో నేను ఈ వీడియోని మొత్తము గోప్రోతో అయితే షూట్ చేసిన. అండ్ కిందికి పోయిన తర్వాత ఛాయ్ తాగినాం, అక్కడ చూడండి. అండ్ ఈ వర్షం పడే ప్లేస్లో ఇలాంటి ఏరియాలో ఆ ఛాయ్ పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ రావడమే మనుషులు రేరు, అంటే మళ్ళీ వీళ్ళు అందులో చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని అయితే ఉన్నారు. అది ముందు వస్తుంది క్లిప్ చూడండి.
ఎలాగుంది? సూపర్ అన్న. తీయగా ఉంది. ఎలా ఉంది బ్రో? ఇంకా నువ్వు తాగలేదా? ఇంకా తాగలేదు. ఇలా ఫోన్ దొరుకుతున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఆ చలిలో ఆ ఛాయ్ తాగుతుండే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్ అందరికి ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ ట్రిప్ వేస్తే దాన్ని ఎప్పుడు క్యాన్సిల్ అయితే చేయొద్దండి. ఎందుకంటే లైఫ్ ఎటుపోతుందో ఎవరికి తెలియదు. బిజీ షెడ్యూల్ అనమాట. ఉన్న ఈ చిన్న జీవితంలో ప్రశాంతంగా ఉండండి, చాలా బాగా ఎంజాయ్ చేయండి, తినండి, తిరగండి, అంతే. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకైతే సబ్స్క్రైబర్స్ చాలా డల్ అయిపోయినారు, ఇంకా మన గ్రాఫ్ కూడా చాలా పడిపోయింది. ప్లీజ్ దయచేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. ఏంటి బ్రో అట్లా పడినావు? లే 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 ఇక్కడ కాలేదు ఎనర్జీ ఎనర్జీ. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి అనమాట వెహికల్స్ అన్నీ స్టాప్ అయ్యి, అంటే పైనుంచి కొండపై నుంచి ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ నుంచి స్టాప్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఈ కొంచెం దూరం కూడా నడచలేకుంటారో వాళ్ళ కోసం వెహికల్స్ అయితే ఉన్నాయి కింద. అక్కడ నుంచి వాళ్ళు అక్కడ దాకా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. పర్ పర్సన్కి అయితే 100 రూపాయలు అయితే తీసుకుంటారు. చూసుకోండి మరి. అదో ఈ కింద నుంచి ఇవే జీప్స్ అనమాట. ఆటోలు అయితే వెళ్ళవు, ఓన్లీ జీప్స్ మాత్రమే పైకి వెళ్తాయి. అండ్ ఇక్కడ నుంచి మన రిసార్ట్ దగ్గరకు అయితే ఆటోస్ వెళ్తాయి, జీప్స్ వెళ్తాయి. మీరు రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా చూసుకోవచ్చు. ఇదే అనమాట మనము వెళ్ళే రూట్ రిసార్ట్స్కి. అండ్ ఇక్కడ నుంచి పక్కన వెహికల్స్ పార్క్ చేసి పైకి అయితే వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.